నా పేరు జయ ఆంటీ. నేను కలకత్తాలో ఉండేదాన్ని. కలకత్తా నుండి ప్రస్తుతం బిలాయిలో ఉంటున్నాను. మాధవి గారు ఈరోజు చెప్పినట్టు మామిడికాయ పచ్చడి నేను చూపించదలుచుకున్నాను. ముందుగా మా ఇంటి పరిచయం చేస్తాను. ఇది మా ఇంటి గార్డెన్, ఒకసారి చూడండి. ఇది మా ఇంటి కలవ పువ్వులు, మా ఇంట్లో ఉన్న కలవ పువ్వులు. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అదృష్టం ఇలాంటి గార్డెన్ నాకున్నందుకు. ఇది మా ఇంటి సపోటా చెట్టు. పాలపళ్ళు రాజమండ్రి చెంది తెచ్చి వేశారు. చాలా బాగుంటుంది. పళ్ళంతా కొద్దిగటానికి బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తెల్ల గ్రీన్ మనీ ప్లాంట్ చూశారు, కానీ బ్లాక్ మనీ ప్లాంట్ ఎప్పుడైనా చూసారా? మా ఇంట్లో ఇది చాలా బాగా ఎదుగుతున్నది. ఇది బ్లాక్ మనీ ప్లాంట్ అంటారు. ఇది కనిపిస్తున్నది పనస చెట్టు. సుమారు 100 కాయలు కాస్తాయి సీజన్లో. ఆ కనిపిస్తున్నది పత్తా చెట్టు. అది చాలా మంచి అది అంతా మందార పూలు. నేను కోయబోయే మామిడికాయలు ఈ చెట్టు నుండే కాయలు కోసి నేను మీకు చిన్న ఊరగాయ చూపిస్తాను. వల్ల మీద దీన్ని నిమ్మగడ్డి అంటారు. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. నేను చాయ్ చేసుకుని తాగితే. ఇది తమలపాకులు మామిడి చెట్టుకి అల్లుకొని ఉంటుంది. మీరందరూ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే ముత్తైదులకు తాంబూలాలు ఇస్తాను. ఇది మా సంపెంగ చెట్టు, పువ్వులతో చూడండి. ఇది పచ్చ సంపెంగి. ఈ సంపెంగి పూలు సీజన్లో చాలా బాగా పూస్తాయి. ఇది కూడా తెల్ల సంపెంగి, సీజన్లో చాలా బాగా పూస్తాయి. ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు. మా ఇంటి తల్లికి గొప్పతనం అంతా ఉదర్శలేవి. మా ఇంటి తల్లి గొప్పతనం అంతా ఈ చెట్లే. ఈ చెట్టుని ఏం చెట్లు అంటారో తెలియదు. మా ఇంటికి అందం అంతా ఈ చెట్లే. ఇది మా మనీ ప్లాంట్. ఇదంతా మా తోట. ఇందులో మల్లెపూలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. బంతి పూలు అయిపోయినాయి. మల్లెపూల సీజన్. కిందన మల్లె చెట్లు ఉంటాయి. ఈ చెట్లు తీసేస్తాను. అది బ్రహ్మకమలం కొత్తగా వేశాను. ఇంకా బాగా వస్తుంది. చూడండి. ఇది బ్రహ్మకమలం. మా మొక్కలన్నీ కలకత్తా నుండి తెచ్చి వేశాను. ఇంకా పెద్దగా అవ్వాలి. దాని తర్వాత ఏం పూలు పూస్తుందో నాకు తెలియదు. మా తులసి చెట్టు. సాధారణంగా ఛత్తీస్గఢ్లో ఇంటి ముందే తులసి చెట్టు ఉంటుంది. మనమంతా పెరట్లో పెట్టుకుంటామా, కానీ ఇక్కడ మాత్రం వీధిలోనే గుమ్మానికి ఎదురుగుండా ఉంటుంది. సాయంత్రం వేళ తప్పకుండా సంధ్యార్చనలో దీపారాధన చేస్తారు ఛత్తీస్గఢ్ వాళ్ళంతా. చలో రండి, ఇప్పుడు మామిడికాయలు కోసుకుందాం. మామిడికాయలు మా చెట్టు నుండి కోసినాను. తర్వాత మళ్ళీ సెకండ్ భాగంలో ఆవకాయ మామిడి పచ్చడి ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. అందరికీ ఆశీస్సులు. మాధవి గారు చెప్పినట్టు ఈరోజు మామిడికాయ నూపిండి బద్దలు చూపిస్తాను. దాన్ని పచ్చడి ముక్కలు కూడా అంటారు. ఇదిగో మామిడికాయ ముక్కలు, లేత మామిడికాయలు, చిన్న మామిడికాయలు ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగాను. తర్వాత ఇది నువ్వుల పొడి. నువ్వులు స్వల్పంగా వేయించి దానిని పొడిగా చేసుకుని ఇది మిరపకాయ మిక్సర్, పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు, తగినంత నూనె. ముందుగా ఈ మామిడికాయ ముక్కలు బౌల్లో పోసుకొని ఈ నూనె పొడి ఎందులో కలుపుకొని తగినంత పచ్చిమిరపకాయల కారం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకొని తగినంత ఉప్పు వేసి బాగా కలిగి పెట్టాలి.
దీంట్లో ఎండుకారం వేస్తే టేస్ట్ మరి ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే వేయాలి. తర్వాత ఒక 4 చెంచాల నూనె, ఇంగువ నూనె దీంట్లో వేసాను. బస్ ఇన్స్టెంట్ మామిడికాయ బద్దలు రెడీ. ఒక్క గంట 2 గంటల తర్వాత కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకి, రొట్టెల్లో బాగుంటుంది. ఇది కనీసం 3 నీరు తగలలేదు కాబట్టి 3 రోజులు 4 రోజులు నిల్వ ఉంటుంది. మనం మాధవ్ గారు చెప్పిన ఇన్స్టెంట్ మామిడికాయ బద్దలు రెడీగా ఉన్నాయి. తయారు చేసుకుని తినండి. నా పేరు జయ అంటే చెప్పాను కదా ముందుగానే. ఈ విధంగా నేను పరిచయం చేస్తున్నాను కొత్త మెంబర్ని. ఈవిడ మా వదిన గారు. ఈవిడ పేరు కామాక్షి గారు. ఈవిడ 40 సంవత్సరాలు కలకత్తాలో ఉండి తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మా అన్నగారు వదిన గారు కలకత్తా నగరం వదిలేశారు. రీసెంట్లీ మా అన్నగారు కాలం చేశారు. ఈవిడ కూడా మన పర్మనెంట్గా లైఫ్ మెంబర్. 1960లో కలకత్తా వచ్చింది. 2000లో కలకత్తా నుండి వెళ్ళిపోయారు. ఓల్డెస్ట్ మెంబర్. ఈవిడిని పరిచయం చేస్తున్నాను. ఈవిడ పేరు దేవి కామాక్షి గారు. హలో, నేను మాధవి గారు. నేనండి కామాక్షిని. పిపి శర్మ గారిని మిస్సెస్ అనమాట. మీరు పిపి శర్మ గారిని తీసేసి నన్ను మెంబర్షిప్ చేశారు. మేము పర్మనెంట్ మెంబర్స్. మీరు ఎలా ఉన్నారు? సరేనండి. ఈ ఇన్స్టెంట్ మామిడికాయ ముక్కల్ని మీరు తయారు చేసుకుని తీసుకుని తిన్న తర్వాత ఇది ఎలా ఉంటుందో టేస్ట్ మాకు చెప్పండి. చాలా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. గారు ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇస్తున్నారు మన అసోసియేషన్ మెంబర్స్ అందరికీ. వీటిని సద్వినియోగం చేసుకుని కనీసం నెలకి 2-3 ఇలాంటి అవకాశాలు చూస్తుంటే మనకు అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఎన్నో అవకాశాలు ఇస్తారని ఆశిస్తున్నాం. నా పేరు జయాంతి అని ముందే చెప్పాను. సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ తర్వాత ఇంగువ నూనె మాత్రం మర్చిపోకండి. 4-3 చెంచాలు వేయండి.